లెఫ్ట్ అయ్యా. లెఫ్ట్ అయ్యా. లెఫ్ట్ రండి. ఆనంద్, నేనెప్పుడు నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను. నాలాగా నువ్వు హెడ్ గానే ఉండిపోకూడదు. సరే అయ్యా. రే కాదర్ బాషా ఇల్లరా. మిత్రులారా, కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా. ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్. ఇక మన స్క్వాడ్కి రెస్టే లేదు. రాత్రి పగలను చూడకుండా మనం పరేడ్కి ప్రాక్టీస్ చేయాలి. ఇక అన్నీ మనకి ఆనందే. వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి. అప్పుడే మనం గెలవగలం. ఏమంటావు మావా? నేను చెప్పేది కరెక్టే కదా? ఇక మీదట రేపటి నుంచి గ్రౌండ్ లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు. మన స్క్వాడ్ ని ఆపి ఒక అటెన్షన్ ఇచ్చినా కూడా మన బలమేంటి బలహీనత ఏంటి అని విడివిడిగా చెప్తారు. మన బలమేంటనేది శత్రువుకు తెలియకపోవచ్చు, కానీ మన బలహీనత తెలిస్తే మాత్రం అక్కడే ఓడిపోయినట్టు. పరేడ్లో ఈశ్వరమూర్తి బలమేంటంటే తన మీద ఎవరూ గెలవలేరనే నమ్మకమే. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈశ్వరమూర్తిని ఓడించలేము. ఆయన నమ్మకమే ఆ స్క్వాడ్ నమ్మకం కూడా. ఈ పాటికి మనమంటే ఈశ్వరమూర్తికి ఒక చిన్న భయం ఏర్పడి ఉంటుంది. ఆ చిన్న భయంతోటే మనమేంటో తనకు నిరూపించాలి. ఏమావా, అతనెలా మావా మనల్ని చూసి భయపడతాడు? నేను చెప్పినట్టుగా రేపటి నుంచి మీరందరూ చేయండి. ఈశ్వరమూర్తి మనల్ని చూసి భయపడతాడు. ఈయన మా ఊరాయనయ్యా. ఏం జరుగుతోంది మీ స్క్వాడ్లో? ఏంటి, ఏ కుర్రాడు కూడా పరేడ్కి ప్రాక్టీస్ చేయడం లేదట? ఏమయ్యో చెప్పు అయ్యా. అయ్యా, మేము ప్రాక్టీస్ చేస్తున్నామయ్యా. నైట్ బ్యారెక్స్ లో ప్రాక్టీస్ ని ముగిస్తున్నామయ్యా. మరెందుకు పిచ్చి పట్టిన వాళ్ళలాగా అటు ఇటు పరిగెడుతున్నారు? చెప్పు. మిమ్మల్ని అయోమయంలో పడేయడానికే ఆనంద్ అలా చేయమన్నాడయ్యా. ఆనందని కొడుతున్నా రాయ్.
అయ్యా లేవదు లేవదు. ఎవరు నిన్ను కొట్టింది? చలమయ్య గారు పిలిచారని వెళ్ళాను. ఆయనతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటే సడన్ గా ఒక టీం అటాక్ చేసింది. నేను కూడా నేనెవరో తెలియకుండా కొడుతున్నారని అనుకున్నాను. కానీ కొట్టిన వాళ్ళంతా కారుని గురి చేసి కొట్టారు. అప్పుడే తెలిసింది కొట్టమని చెప్పింది ఈశ్వరమూర్తి అని. ఇప్పుడే కమాండెంట్ అడిగి వెళ్ళారు. కొట్టింది ఎవరో చెప్పు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానన్నారు. నేను చెప్పలేదయ్యా. ఎందుకు తెలుసా? ఇంతవరకు ఓటమిని చవిచూడని ఈశ్వరమూర్తి ఓటమి పాలై ఆ గ్రౌండ్ లో నిల్చున్నప్పుడు ఆ ముఖాన్ని చూడాలని ఆశగా ఉంది. అందుకేనయ్యా చెప్పలేదు. కాలుకి దెబ్బ తగిలింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు. అయ్యా ఒక్క నిమిషం. మీరందరూ రంగంలోకి దిగే కదా గెలిచారు. నేను మాత్రం రంగంలోకి ఎందుకు దిగకూడదు అనుకుంటున్నారు? రంగంలోకి దిగకూడదని నేను అనుకునేంత పెద్దవాడివి కాదు నువ్వు. నువ్వొక మనిషివి, మీదంతా ఒక స్క్వాడ్. నాతో సమవుజ్జిగా మాట్లాడతారా? నాకు నువ్వు పోటీ అని చెప్పుకుంటున్నారు. అది నాకు చాలా అవమానంగా ఉంది. ఈ పరేడ్లో నా ముందు నిలబడ్డానికి కూడా మీకు అర్హత లేదు. మీ ముందు నిల్చోడానికి అర్హతే లేని మేము గెలిస్తే ఇంతవరకు నన్నెవరూ ఓడించిందే లేదు. నేను ఉన్నంత వరకు ఎవరూ నన్ను గెలిచే అవకాశమే లేదు. మిమ్మల్ని గెలిస్తే మిగతా వాళ్ళని చంపడానికి ఒక పెరేడ్ అంటూ తీసుకుంటారు కదా, అది ఇకపై గ్రౌండ్లోకి దిగి బతికినంత కాలం ఆ పెరేడ్ ని చేయడానికి వీల్లేదు. మేము ఓడిపోతే మీరు మొదటి రోజు చెప్పినట్టుగా నేను జీవితాంతం వేసుకోవాలని ఆశపడ్డ ఖాకీ చొక్కాని వదిలేసి వెళ్ళిపోతాను. పందానికి సిద్ధమా మిస్టర్ ఈశ్వరమూర్తి? ఇలాంటి చిల్లర పందాలకు నేను రాకూడదు. కానీ నువ్వు ఖాకీ చొక్కాను వదిలేస్తానన్నావుగా, నేనొస్తా. ఓడిన తర్వాతేరా సింహం. ఓడితే నువ్వు చొక్కావు తీసేస్తావుగా, నేను తీసేస్తాను. రా. ఏంటానంద్, నువ్వు ఎంతో తెలివైన వాడు అనుకుంటే ఇలా అనేసావు. కాంపిటీషన్లో ఈశ్వరమూర్తి పరేడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? పోటీలో ఓడిపోయినా పోలీస్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకుని అతనితోనే పందెం కట్టి నిలబడ్డావురా. అయ్యా, కళ్ల ముందు జరుగుతున్న తప్పుని ఇదేంటి అని అడగకుండా కాకి చొక్కా వేసుకుని ఓ సాధారణ పోలీసులా ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఇకపై ఇంకొక చిన్నాన్న చావకూడదు, ఇంకొకడు బిల్డింగ్ పై నుంచి దూకకూడదు, శిక్షణకు భయపడి ఇక్కడి నుంచి ఎవడు పారిపోకూడదు. ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్పించాల్సిన ఈ శిక్షణ కార్యాలయంలో పోటీ కోసం మాత్రమే శిక్షణ ఇస్తున్న ఈ అధికారుల్ని నేను అడుగుతాను. ఆ అధికారులకి కొమ్ము కాస్తున్న ఈశ్వరమూర్తి గెలుపుని నేను అడ్డుకుంటాను. అందుకు మా అందరికి లభించిన అవకాశం ఈ పోటీ. నన్ను మాత్రమే నమ్ముకుని నేను ఈ పందెం కాయలేదు. నా ముందు నా తండ్రి చలమయ్య ఉన్నాడనే ధైర్యంతోనే నేను ఈ పందెం కట్టాను. 150 ఏళ్లుగా చొక్కా కూడా మార్చలేని డిపార్ట్మెంట్ని నువ్వు మార్చాలనుకుంటున్నావు. అందులో నాకు నమ్మకం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రౌండ్లో పరేడు కాంపిటీషన్ అంటూ దిక్కూడదని వైరాగ్యంతో ఉన్నాను. ఇప్పుడు నా కొడుకు ఆనంద్ కోసం దిగుతాను. మీకందరికీ తెలుసు, పోలీసులో పరేడ్ అనేది టీం వర్కే. ఒక టీము ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించాలి, అదే విధంగా నడుచుకోవాలి. టీం వర్క్ లేకుండా ఎవరు కూడా గెలవలేరు. ఒక్కడు మార్చి ఆలోచించిన రంగంలో ప్రాణం పోవడం, పరేడ్లో వాటిని పాలవడం తథ్యం. మనల్ని గెలిపించడానికి చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వాడు మురళి. పాఠాలెన్నో నేర్పదా ఓర్పే నీజతుండగా, భయమే లేదు సోదరా, మెదడే పదును పెట్టరా, కృషినే నువ్వు ఇక నమ్మరా, ఫలితం సొంతమేనురా, సులువుగానే ఏది రాదురా. లింగికి నేలకి వంతెన వైను వరిలోన సాధించు నీకన విజయం, మనసుల్లో పట్టిన చెదలను చెరపగా అడ్డంటూ లేకుండా పరుగున చొరబడు. చలో చలో నీకెల్ పడో లేదో ఎల్లే క్షణం క్షణం శ్రమించరా నీకై నువ్వే. మురళిని పెట్టుకొని మనం ఎలా గెలవగలం? ఒకసారి సరిగ్గా చేస్తున్నాడు, ఒకసారి తప్పుగా చేస్తున్నాడు. ఆనందని వాడు ఓడించేస్తాడు. వాడేమో కాలుకి గాయమై పడున్నాడు. ఎప్పట్లాగానే ఈశ్వరమూర్తినే గెలవని మీరు వాడితో చెప్పండి అన్నా. ఏమమ్మా, ఈశ్వరమూర్తిని ఎలా ఓడించాలో ఆలోచిస్తున్నారా? అవును మామా, ఈశ్వరమూర్తిని
ఎలాగైనా గెలవాలి. మన చిన్నాన్ని పరిగెత్తించి చంపాడుగా. కానీ నన్ను పెట్టుకుని మీరెలా గెలుస్తారు? నేను ఆ రోజే వెళ్తానన్నాను. ఆనందేరా ఉండమని చెప్పాడు. ఈ రోజు నా వల్లే వాడు ఓడిపోతున్నాడు.